నిన్ననే చెప్పిన మన ప్రతి వీడియో 6 గ్యారంటీల కోసమే. నిన్న మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుకున్నాం. వీడియో స్కిప్ చేయొద్దు. ఈరోజు రైతు బంధు లేకుంటే రైతు భరోసా ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో, ఎందుకంటే దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయాలను మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఐకేపీ సెంటర్లు, పాల మీద రూ. 4, ఇంకా లారీలు వాళ్ళ మామూలు, మిల్లర్సు రైతులను బెదిరించిన విషయాలు అన్నీ బయటికి వచ్చినాయి. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ భాషలోనే చెప్తాం మీ అందరికీ. దయచేసి లైక్ కొట్టాలి, ఈ వీడియో షేర్ చేయాలి. సరే కామెంట్ ఎట్లా పెడతలేరు, సరే వదిలేయండి, వీడియో షేర్ చేయండి. అసలు రైతు బంధు ఏంది, రైతు భరోసా ఏంది, ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకుందాం. రైతు బంధు కేసీఆర్ సార్ 10,000 ఇస్తా అంటే రైతు భరోసా 15,000 అని చెప్పిండు. ఈ మ్యాటర్ అంతా మీ అందరికి తెలుసు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడుర్రి. నిజంగా మంచి మంచి పాయింట్లు ఉన్నాయి దీనిలో. ఎవరు మోసం చేస్తుర్రు, ఎవరు దోసుకుంటుర్రు, ఎవని పాలైంది తెలంగాణ అని చెప్పి పాడుకున్నారు కదా పాటలు. అసలు ఎవని పాలైంది తెలంగాణ అని చెప్పి చెప్పుకుందాం మనం. రైతు భరోసా అంటే ఏంది నాకు అర్థం కాదు అధ్యక్ష. రైతు భరోసా అంటే రైతన్న నువ్వు దున్నుకొని పొలం, నువ్వు దున్నుకొని నాటు వేసే టైంకు నేను నీకు భరోసా ఇస్తున్నా, నీ ఖాతాలో నీ డబ్బులు వేస్తా, నువ్వు ఎరువులు తెచ్చుకుంటావా లేకుంటే ఇంకేమన్నా యూరియా బస్తాలు తెచ్చుకుంటావా అని చెప్పి ఒక అభయహస్తం. అట్లాంటిది కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 5,000 ఇస్తుండు ఒక పంటకు, నేను 7,500 ఇస్తా అని చెప్పి సరే గొప్పలు చెప్పిరు కావచ్చు, ఈరోజు అధికారంలోకి వచ్చారు కావచ్చు, ఎవరైనా అధికారంలోకి రావచ్చు పోవచ్చు. కానీ రైతన్నలకు మీరు చేసింది ఏంటంటే, మొన్న మార్చిలో వేసిండు రైతు బంధు వేసిండు, సరే రైతు భరోసా వేసిండు. ఎంత వేసిండు? 6,000 రూపాయలు వేసిండు. 6,000 రూపాయలు వేసిండు కదా. అంటే 1 ఎకరం ఉన్నోనికి 6,000, 2 ఎకరాలు ఉన్నోనికి 6,000, 3 ఎకరాలు ఉన్నోనికి 6,000. ఇది ఎప్పుడు వేయాలి సార్ మీరు పంట? నాటు వేసే టైంకి వేయాలి. నాటు వేసే టైంకు నాటు వేసే టైంకు రావాలి కదా. మరి కోతలు కోసే టైంకి వేసిరు మీరు. సరే పోనీ ఆ 15,000 అన్నాడు, ఏదో గెలిచిండు, గద్దెనెక్కిండు, కూస్తున్నాడు, ఆ 6,000 వడ్డేరా నాయన, ఏదో ఖర్చులకు పోతాయని చెప్పి రైతులు ఏమంటలేరు ఇప్పటికి కూడా. కానీ ఎప్పుడు వేయాలి 6,000 కూడా? రైతు భరోసా అంటే ఏంది? మీ పంట మీ దున్నండి, నీ పైసలు పంపిస్తా, పెట్టుబడికి నీ డబ్బులు పంపిస్తా అని చెప్పే కదా మీరు చెప్పడం. కేసీఆర్ హయాంలో కూడా కావాలంటే మీరు రైతుల దగ్గరికి పోండి, పచ్చ మీడియం కూడా పంపించండి రైతు వాళ్ళ దగ్గరికి. కొన్ని పచ్చ మీడియాలు ఉన్నాయి కదా, వాళ్ళని పంపించండి రైతు వాళ్ళ దగ్గరికి. రైతును అడగండి, కేసీఆర్ గారి హయాంలో నాటు వేసే టైంకు అమౌంట్ పడ్డది. ఏం చేసిరు వాళ్ళ అమౌంట్తోని? డైరెక్ట్ యూరియా బస్తాలు, యూరియా కావచ్చు, మిగతా ఇంకేమైనా ఎరువులు కావచ్చు. ఎందుకంటే ఒక రైతును పోయి డైరెక్ట్ నువ్వు మైకు పెడితే ఆయన ఏం చెప్పకపోవచ్చు. రైతును మనం ఒక రైతులాగా అడిగితే ఇన్ని విషయాలు చెప్పిండు. అవన్నీ మీకు చెప్తా. ఈ ఐకేపీ సెంటర్లు, ఈ పాల మీద రూ. 4, ఇవన్నీ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకోలే కేసీఆర్ ప్రభుత్వం, అందుకే ఓడిపోయింది కావచ్చు. ఎవరికైనా తెలుసా ఐకేపీ సెంటర్లు? సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసా? కొన్ని ఊర్ల మండలాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసా?
పోనీ ఒక లీటర్ పాల మీద కేసీఆర్ ప్రభుత్వం 4 రూపాయలు ఎక్కువ ఇచ్చేది. ఈ విషయం ఎవరికైనా చెప్పుకున్నాడు? ఆయనే డబ్బా కొట్టిండా, డప్పు కొట్టిండా? అందుకే వీడియో మొత్తం చూడరు, మీకే అర్థమవుతుంది. అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అధ్యక్ష పాస్బుక్లు అప్లై చేస్తే మన ఊళ్ళో సుంకరోళ్ళు అంటారు చూసినావా, సుంకరితనం చేస్తారు చూసినావా, వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ ఏమైంది అధ్యక్ష? మళ్ళా ఇప్పుడు అదే సర్కార్ గవర్నమెంట్ ఆఫీస్కి పోతే టేబుల్ కింద చేయి పెడుతున్నారు. మళ్ళా ఐకేపీ సెంటర్లల్లో ఒక మహిళను మీరు కోటీశ్వరం చేస్తున్నారు కదా, మహిళలను కేసీఆర్ ఎప్పుడో చేసిండు. మహిళలను ఐకేపీ సెంటర్లు పెట్టి ఐకేపీ సెంటర్లు ఎక్కడ ఉండే? ఒకప్పుడు అధ్యక్ష మండలానికి 2 ఉండే. మండలానికి 2 ఉంటే దళార్లు రైతులను మోసం చేస్తుర్రు అని చెప్పి కేసీఆర్ గారి హయంలా ఊరికొకటి పెట్టి దానిలో మహిళా సంఘాలను పెట్టిండు. కాంట పెట్టేది వాళ్ళే, స్టిక్కర్లు వేసేది వాళ్ళే, అన్ని పనులు చేసేది మహిళా సంఘాలను పెట్టి వాళ్ళకి 20,000 ఇచ్చుకుంటా నెలన్నర రోజులు ఉంటుంది. అది ఐకేపీ సెంటర్లో వర్క్ ఒక నెల మీద 15 రోజులు పనిచేస్తారు వాళ్ళు. 15 రోజులు అధ్యక్ష. ఈ 15 రోజులల్లో వీళ్ళకి 20,000 రూపాయలు. ఈ 20,000 కూడా మహానుభావుడు కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? 3 నెలలు వేసిండు. 3 నెలల్లో వాళ్ళ బ్యాంకులో పడేటి. ఇప్పుడున్న ప్రభుత్వము, నేను ఆవిడతో మాట్లాడిన ఫోన్లో, ఇప్పుడున్న ప్రభుత్వము సంవత్సరం అయింది అధ్యక్ష. ఒక సంవత్సరం నుంచి ఐకేపీ వాళ్లకు అమౌంట్ వాళ్ళే. ఇది సత్యం, నిజం అధ్యక్ష. మహిళా సంఘాలను కోటీశ్వరులు చేసింది కేసీఆర్ హయాంలోనే. ఫ్రీ బస్ పెట్టంగానే కోటీశ్వరులు గారు. ఇది గమనించాలి చాలామంది ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి. పిచ్చి కామెంట్లు పెట్టి ఇవన్నీ పక్కదో పట్టించడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నా నేను. ఊర్లు తిరిగిన రైతన్నలకు మైకులు పెట్టి మాట్లాడలేదు, రైతన్నలు ఇంట్లో ఛాయ్ తాగి మాట్లాడినా నేను. వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నా. వాళ్ళ మూతికాల మైకు పెడితే చెప్పరు, ఏం చెప్పరు, ఇలాంటి నిజాలు చెప్పరు. ఐకేపీ సెంటర్ల గురించి మీకు తెలుసా? ఒకప్పుడు కేసీఆర్ హయాంలా లారీ వాళ్ళు మూసుకొని లోడ్ ఎత్తుకొని పోయేది. అదే ఇప్పుడు మళ్ళీ మామూలు స్టార్ట్ చేసిర్రు. లారీ వాళ్ళు మళ్ళీ మామూలు స్టార్ట్ చేసిర్రు. కనుక్కోండి, ఊర్లలో పోయి రైతుల దగ్గర పోయి, ఐకేపీ సెంటర్లో పోయి ఒకసారి కనుక్కోండి. మైక్ పట్టుకెళ్ళకండి, వాళ్ళు భయపడతారు, ఏం చెప్పరు. రైతు దగ్గరికి రైతు కష్టాన్ని ఎట్లా తీర్చాలో అట్లా పోయి మాట్లాడండి, తెలుస్తుంది. చక్కగా పోయి కెమెరా పెట్టి మైక్ పెడితే వాడు ఏం చెప్తాడు? ఏం చెప్పాడు? అధ్యక్ష, ఇంకొక విషయం, మిల్లర్స్ అధ్యక్ష 41 కిలో బస్తాకు పెట్టేది. ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో 41 కిలో ఒక బస్తాల. అదే ఇప్పుడు అధ్యక్ష మిల్లర్స్ వాళ్ళు దోపిడీ చేస్తుర్రు. మిల్లర్స్ వాళ్ళు దోపిడీ ఎట్లా అంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలో 43 కిలోలు పెడుతున్నారు అధ్యక్ష బస్తాకు. 43 కిలోలు అంటే 3 కిలోలు ఎవరింట్లో పోతున్నాయి అధ్యక్ష? 3 కిలోల వడ్లు అంటే రైతుకు టోపీ పెడుతురు కదా అధ్యక్ష. మరి గింత దారుణమా? ఇంకా బెదిరిస్తారు మళ్ళీ ఉల్టా వీళ్ళు, మేము వడ్లు కొట్టలేము, మాకు అవసరమే లేదని చెప్పి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ప్రభుత్వం రాకముందుకు? రైతులు వడ్లు అమ్మితే కొంటలేరు. 3 సార్లు ఎందుకు రైతు బంధు ఇయ్యాడు మీ కేసీఆర్? మరి మీరు ఇచ్చింది ఏందో నాకు అర్థం కాదు. గుండుసునే పెట్టిరు కదా, రైతు గుండుల మీద మొత్తం గుండుసునే పెట్టిరు కదా.
ఇంట్లో 5 ఎకరాలు ఉన్నాడు, ఒక 6,000 రూపాయలు తీసుకొని పిచ్చోడా వాడు తీసుకోనికి? ఇంత టూ మచ్‌గానా? ఇప్పుడే వెళ్తుంది కదా ఈ ఐకేపీ సెంటర్ల వాళ్ళ డబ్బులేవి అధ్యక్ష. సంవత్సరం నుంచి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వాళ్ళలేదు. యూరియా కష్టం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా ఆటో వాళ్ళకు ఫోన్ చేస్తే అధ్యక్ష, ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే 20 బస్తాలు ఇంట్లో పడేసిపోయేది. ఒక రౌండ్కు 10 బస్తాలు వేసినా కానీ 2 సార్లు ఇంట్లో పడేసిపోయేది ఆయనకి డబ్బులు ఇస్తే. క్వశ్చన్ చేయలే కేసీఆర్ ప్రభుత్వంలో. నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నీకు ఇంతే ఇస్తా, నీకు అంతే ఇస్తా, ఎవడు క్వశ్చన్ చేయకపోయేది. రైతుకు కావాల్సింది ఏంది? యూరియా, ఎరువు, నీళ్ళు. మరి తెచ్చిండా కేసీఆర్ ప్రభుత్వంలో? మరి ఇప్పుడు నీళ్లు ఉండగా కూడా నీళ్ళు లేని దిక్కులేని పరిస్థితి వచ్చింది. వాళ్ళకు నీళ్లు ఇవ్వకపోతివి, యూరియా ఇవ్వకపోతివి, వరి కొన అంటున్నావు, రైతు భరోసా 6,000 వేస్తేవి, ఏడవైంది 15,000. సరే 7,500 కూడా వేయపోతివి. సరే నేను ఒక్కసారి వేస్తా, నా కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్లో ఉంది, అన్ని అప్పులలో ఉన్నాను. అప్పులలో ఉంటే మళ్ళీ అప్పులు ఎందుకు తేవాలి? ఇప్పుడు మనం ఏం చేసినాం? అప్పులు ఉన్నాయని చెప్పిర్రు. అప్పులు కేసీఆర్ గవర్నమెంట్లో అప్పులు చేసిపోయాడని చెప్పారు కదా. మరి అప్పులు ఉన్నాయని చెప్పి మీరు ఎమ్మెల్యే ఎంపీ కదా అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు. అంటే మీకు తెలియదా కేసీఆర్ గవర్నమెంట్లో అప్పులు ఉన్నారని? ఆయన నేనెందుకు పోతా మళ్ళీ ఆ సీట్లకు పోతే మళ్ళీ అన్నీ మున్లే ఉంటాయి కదా అని చెప్పి అప్పుడు మీకు తెలియదా? సరే మున్లు ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా అప్పులు కట్టి పెడుతున్నావు కదా. అప్పులు కట్టి పెట్టిన అమౌంట్ మళ్ళీ అప్పులు ఎందుకు తెచ్చినావు? మళ్ళీ 3,47,000 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఎట్లా అప్పు చేస్తావు మళ్ళా? గత ప్రభుత్వము అప్పులు చేసింది. అరే నా తెలంగాణ బిడ్డ మీద అప్పు పడుతుంది, నా తెలంగాణ బిడ్డ మీద అప్పు పడుతుంది అంటివి. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంది అధ్యక్ష? అంటే ప్రభుత్వంలో లేనప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట. ప్రభుత్వంలో లేనప్పుడు ఏమన్నారంటే మీ కేసీఆర్ రైతు బంధు 3 సార్లు ఎందుకు వేయడు అన్నారా? 3 సార్లు రైతు బంధు ఎందుకు వేయడు మీ కేసీఆర్ అన్నాడు. మోడీ వడ్లు ఎందుకు కొనడు అని చెప్పి ఆ వీడియో కూడా వేయండి, కొంచెం పుణ్యం ఉంటుంది. తెలవాలి ప్రజలకు, వాస్తవాలు తెలవాలి. ఐకేపీ సెంటర్లో మా వాళ్ళే చేసిర్రు, వీడియోలు ఆడియోలు పంపించారు నాకు. అన్న కేసీఆర్ ప్రభుత్వంలో మేము కూడా కాంగ్రెస్ నాయకురాలమే, కానీ అప్పుడు మాకు అంత టార్చర్ లేకుందే. ఇప్పుడు మిల్లర్స్ వాళ్ళు బెదిరిస్తారు మమ్మల్ని, లారీ వాళ్ళు బెదిరిస్తారు మామూలు ఇవ్వకుండా, మామూలు ఇవ్వమని చెప్పి. మిల్లర్స్ 43 కిలోలు అంటే 3 కిలోలు, సరే 1 కిలో తీసేయి, బస్సా వెయిట్ ఉంటుంది కాబట్టి 2 కిలోలు మింగినట్టే కదా. ఎవరు మింగుతురు మరి? ఎవరి ఇంట్లోకి పోతున్నాయి? కేసీఆర్ గవర్నమెంట్లో అధ్యక్ష రైతులకు నిజంగా చెప్తున్నా, 1 లీటర్ పాల మీద 1 లీటరు పాల మీద 4 రూపాయలు ఇచ్చిండు ఎక్స్ట్రా. ఈ విషయం ఎవరికైనా తెలుసా అధ్యక్ష? ఎవరికి తెలియదు, చెప్పుకోలే కేసీఆర్ సార్. నేను స్వయంగా తెలుసుకున్న ఈ విషయం. 1 లీటర్ మీద 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. ఇప్పుడు ఇస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? చిన్న చిన్న పనులు, చెప్పరాని పనులు ఎన్నో చేసిండు అధ్యక్ష కేసీఆర్. నేను ఇక్కడ ఉండి కేసీఆర్ జోకనికి రాలే. రేపు పొద్దుగాల ప్రభుత్వం వాళ్ళ వచ్చినని ఇట్లే ప్రశ్నిస్తా. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే 6 గ్యారెంటీల కోసం అడుగుతున్నా నేను, ఇంకా వేరే నాకు ఏం అవసరం లేదు. మేము ప్రజల మనుషులం, ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి 6 గ్యారెంటీలు చట్టసభల్లో ఎప్పుడు పెడతారు? గూగుల్లో కొడితే 6 గ్యారెంటీలు అని కొడితే తులం బంగారం కనిపించదు గూగుల్లో. మళ్ళీ తులం బంగారం కాంగ్రెస్ గవర్నమెంట్ అని కొడితే అప్పుడు తులం బంగారం గురించి డీటెయిల్స్ వస్తున్నాయి. అంటే మాయ, గింత మాయనా?
ఇంకోటి అధ్యక్ష, తెలంగాణ వచ్చిన కొత్తల 800 రూపాయలు ఉండే క్వింటాల్కు వడ్లు. మరి ఇప్పుడు అంతే ఉందా అధ్యక్ష? 2300 నుంచి 2500 చేసిండు కదా వడ్లు క్వింటాల్కు. ఒక క్వింటాల్కు 2300 నుంచి 2500 చేసింది ఎవరు అధ్యక్ష? 60 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అది 2300 నుంచి 2500. కేసీఆర్ చేసిండు కదా అధ్యక్ష. రైతుల మీద ప్రేమ లేకుండా చేసినంటారు అవన్నీ, తన సొంత లాభం కోసం చేసినంటారా? గివా అధ్యక్ష? రైతు భరోసా ఎప్పుడు వేయాలి, ఏ టైంకి వేయాలి, ఎప్పుడు వేస్తే రైతు కళ్ళలో నీళ్లు తూర్చిన అవుతాము, ఆయనకి ఏం అవసరం ఉంటుంది, మనం వేసే పైసలు ఆయనకి ఎందుకు, అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకి ఎందుకు అధ్యక్ష పైసలు? వరి కోసే టైంలో పైసలు వేస్తే ఆయనకు పైసలు రావా? ఇక వరి కోసినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ గారి హయాంలో నిజంగా చెప్తున్నా, లంచం అంటే భయపడేటోడు. ఆమె స్వయంగా ఫోన్ చేసింది నాకు, అన్న ఐకేపీ సెంటర్లల్లో లారీ వాళ్ళు మిల్లు వాళ్ళు వస్తే ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే చెల్లి అని అడిగితే స్వయంగా చెప్తుంది ఆమె. ఒకప్పుడు మేము ఎవరికైనా ఇట్లా ఫోన్ చేసి పెద్ద అధికారులకు చెప్తాం కావాల్సని చెప్పి అన్న ఒక్క మాట మాట్లాడకుండా పోయేది. ఇప్పుడు డైరెక్ట్ అంటుండు, లారీ వాడే అంటుండు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో అంటుండు. అంటే భయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా భయం లేదు. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చేతులు జోడించి మొక్కుతున్నా, గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు తీసుకోకుండా చేయండి. మళ్ళీ హరిఘోషలు పడుతున్నారు రైతులు. ఆ రైతు భరోసా ఎప్పుడో మొత్తం కంప్లీట్ చేయండి, లేకుంటే చట్టసభలో పెడితే అవే వస్తాయి కదా డైరెక్టు. మీరే చెప్పారు కదా 6 గంటల మీద తొలి సంతకం పెడుతున్నా అని చెప్పి. దయచేసి అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలారా. నేనేమో సోది చెప్పట్లేదు, నేనేం జోకట్లేదు. ఒక వీడియో కేసీఆర్ గురించి చేస్తే కేసీఆర్ గుట్టమా అంటుర్రు. ఎవరి గుర్తేంద్రా నాయన నాకు అర్థం కాదు. ప్రజలకు కావాల్సిన పనే కదా మేము అడిగేది. రైతు భరోసా నా ఇంట్లోకి వస్తుందా? మీకోసమే కదా వీడియో చేసేది. మహాలక్ష్మి నా ఇంట్లోకి వస్తుందా? మీకోసమే కదా, మీ ఇంట్లోకి వచ్చేదే కదా. 500 గ్యాస్ లేదు, వస్తుంది 500 గ్యాస్ మీకు? కామెంట్ పెట్టారు వచ్చేటోళ్ళు, డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను. అక్షరాల 965 రూపాయలు కడుతుర్రా కడతలేరా మీరు? అన్నీ చేసినా ఒక మాట అంటారు, ఇవన్నీ చేసిరు కదా ప్రభుత్వం ఎందుకు పోయిందంటే, ప్రభుత్వం ఎందుకు పోయిందో నేను స్టేజ్ మీదకి వచ్చినాక చెప్తాను. మేము ఇక్కడ నుంచి చెప్తే సుత్తి అనుకుంటారు కదా, సుత్తిలా కనబడుతుంది మీకు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మొత్తం వివరంగా చెప్తా, అసలు ప్రభుత్వం ఎందుకు పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిర్రు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మొత్తం వివరంగా చెప్తాను. నా తెలంగాణ ప్రజలారా చూస్తూనే ఉండండి. మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. కామెంట్ కూడా పెట్టుర్రి, షేర్ చేయండి. మేము ఎవరికి జోకం ముందే చెప్తున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించే వాళ్ళమే మేము. జై తెలంగాణ, జై హింద్.